అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు సముద్రం. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు రాశారండి ఈ కథని. ఇది మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? సముద్రం అందులోని ప్రతి అల ఎగిసిపడుతూ వచ్చి తీరాన్ని తాకి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. అయినా నిరుత్సాహం చెందకుండా మళ్లీ అంతే వేగంతో వస్తుంది. ఓటమి అన్నది దానికి ఇష్టం ఉండదు. బహుశా అందుకనేమో నాకు కూడా సముద్రం అంటే అంత ప్రాణం. మనసు బాగాలేనప్పుడు సముద్రం దగ్గరకు వచ్చి ఒంటరిగా దాన్ని చూస్తూ కూర్చుంటాను. ఆ రోజు కూడా నా మనసు బాగోలేకపోవడంతో సముద్రం ఒడ్డుకు వచ్చి కూర్చున్నాను. నా మనసు మాత్రం మధుకర్ గురించి ఆలోచిస్తుంది. వాడు నన్ను వదిలి వెళ్లిపోయి 5 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికీ నేను వాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. వాడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. అయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని నా ఆశ. కొన్ని ఎదురుచూపులకు కారణాలుండవు, కొన్ని స్నేహాలకు ముగింపులుండవు. 15 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసి నాటిన చిన్న మొక్క మా కంపెనీ ఇప్పుడు వందలాది మంది ఉద్యోగులతో పెద్ద వృక్షమైంది. కానీ మా స్నేహమే కనుమరుగైంది. జీవితంలో మధుకర్ని నేను మొదటిసారి చూసిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. ఇంటర్మీడియట్ లో మొదటి రోజు నేను క్లాస్కి ఆలస్యంగా పరిగెత్తుకుంటూ వెళ్లినప్పుడు సన్నగా ఉన్న ఒక అబ్బాయి తన చేతి గడియారాన్ని నాకు చూపిస్తూ, "నువ్వు 5 నిమిషాలు లేట్" అన్నాడు. వాడే మధుకర్. సమయపాలన గురించి చెప్పిన ఆ మనిషి కోసం నేను జీవితాంతం ఎదురు చూడాల్సి వస్తుందని ఆ రోజు నాకు తెలియదు. సముద్రంలోని అలలు తీరానికి వస్తూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ అలల్లాగే నా ఆలోచనలు కూడా 25 ఏళ్ల వెనక్కి వెళ్లసాగాయి. మనిషి జీవితంలో కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా కలుగుతాయి, కానీ అవే తరువాత జీవిత దిశను మార్చే మలుపులవుతాయి. మధుకర్తో నా పరిచయం కూడా అలాంటిదే. ఇంటర్మీడియట్ లో మొదలైన ఆ స్నేహం విడదీయలేని బంధంగా మారిపోయింది. మేమిద్దరం చదువులో పోటీ పడేవాళ్ళం, కానీ ఒకరి మీద ఒకరికి అసూయ ఎప్పుడూ ఉండేది కాదు. పరీక్షల్లో మా ఇద్దరిలో ఎవరు మొదటి ర్యాంక్ సాధించినా ఇద్దరం సంతోషించేవాళ్ళం. చివరి పరీక్ష నాడు కాలేజీ ఆవరణలోని పాత వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు, తర్వాత ఏం చేస్తావు అని నేను అడిగితే మధుకర్ ఆకాశం వైపు చూస్తూ ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతాను అని చెప్పాడు. నాకు అహ్మదాబాద్ ఐఐఎంలో MBA చదవాలని ఉంది అన్నాను నేను. నా మాటలు విన్నవాడు, "మనం సొంతంగా ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం" అని చెప్పాడు. సంవత్సరాలు గడిచాయి. మధుకర్ ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే నేను అహ్మదాబాద్ ఐఐఎంలో MBA చదివాను. దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చాయి. నాకు ఒక బహుళజాతి సంస్థ మంచి ఉద్యోగం ఆఫర్ ఇచ్చింది. అదే సాయంత్రం నాకు మధుకర్ నుంచి ఫోన్ వచ్చింది. "శర్మ, మనం ఇంకొకరి కంపెనీని అభివృద్ధి చేయడానికి చదవలేదు, మన కలను నిజం చేసుకునేందుకు చదివాం. మనమే ఓ కంపెనీని ప్రారంభిద్దాం" అన్నాడు. సంవత్సరం తర్వాత విశాఖపట్నంలో సముద్రానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న అద్దె భవనంలో మా కంపెనీ న్యూ వేవ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఆ రోజు మా దగ్గర డబ్బు, అనుభవం రెండూ లేవు. ఉద్యోగులు కూడా లేరు, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం అపారంగా ఉండేది. మొదటి ఉద్యోగి వచ్చిన రోజు మేమిద్దరం హోటల్కి వెళ్లి ఒక ప్లేట్ బిర్యానీ పంచుకొని తిన్నాం. 10 మంది ఉద్యోగులు చేరిన రోజు స్వీట్లు పంచాం. 50 మంది అయిన రోజు ఆఫీసులో చిన్న వేడుక చేసుకున్నాం. అలా ప్రతి విజయాన్ని మేమిద్దరం కలిసి ఆస్వాదించాం. అయితే మొదటి నుంచి మధుకర్ సమయం విషయంలో ఖచ్చితంగా ఉండేవాడు. 1 నిమిషం ఆలస్యం అంటే 1 నిమిషం నష్టం అని తరచూ చెప్పేవాడు. మొదట అది క్రమశిక్షణలా అనిపించింది, తర్వాత అది అలవాటైంది. చివరికి అదే తన స్వభావంగా మారిపోయింది. అప్పట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు అదే అలవాటు మా జీవితాలను అల్లకల్లోలం చేసి పెనుమార్పులకు కారణం అవుతుందని నాకు తెలియదు. ఆ మార్పుకు కారణమైన వ్యక్తి లయ. ఆమె మా కంపెనీ గుమ్మం దాటిన రోజు మా జీవితాల్లోకి విధి కూడా నెమ్మదిగా అడుగుపెట్టింది. ఉదయం 9 గంటలకు ఆఫీసు ప్రారంభమైతే వాడు 8:45కే తన గదిలో కూర్చొని ఉండేవాడు. టేబుల్ మీద కంప్యూటర్, మరొక వైపు తన తండ్రి బహుమతిగా ఇచ్చిన పాత చేతి గడియారం. ఫోన్లో టైం ఉంది కదా, ఇంకా ఆ పాత గడియారం ఎందుకు అని అడిగితే, మా నాన్న రైల్వే స్టేషన్ మాస్టర్. 1 నిమిషం ఆలస్యం అయితే ఒక రైలు కాదు, 100 మంది జీవితాలు ఆలస్యం అవుతాయని చెప్పేవాడు. ఆయన వల్ల నాకు సమయపాలన అలవాటైంది అని చెప్పాడు. కాలంతో పాటు మా కంపెనీ కూడా వేగంగా ఎదిగింది. మా క్లయింట్లు అమెరికా, జర్మనీ, జపాన్ వరకు పెరిగారు. ఒక ప్రాజెక్ట్ ఆలస్యమైన కోట్ల రూపాయల నష్టం. ఆ ఒత్తిడి ఎక్కువగా మధుకర్ మీదే ఉండేది. అతను ఉద్యోగులకు, "మీరు 8 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు, 4 గంటలు చేసినా పర్వాలేదు, కానీ ఆ చేసిన 4 గంటలు ప్రపంచంలో ఎవరూ చేయలేనంత నిజాయితీగా పనిచేయాలి" అని చెప్పేవాడు. ఆ మాటల్లో నిజం ఉండేది. అందుకే అందరూ అతన్ని గౌరవించేవారు, కానీ ఇష్టపడేవారు కాదు. మా కంపెనీలో ఉద్యోగులు చేరడం చాలా సులభం, కానీ అందులో కొనసాగడం కష్టం. దానికి కారణం మధుకర్. ఒకసారి కొత్తగా చేరిన ఒక ఇంజనీర్ ఉదయం 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు మధుకర్ అతన్ని తన గదిలోకి పిలిచి, "ఎందుకు ఆలస్యమైంది" అని అడిగాడు.
అతను ఆలస్యానికి కారణం చెప్తుంటే రేపటి నుంచి ఆలస్యం అయితే నువ్వు కంపెనీకి రానవసరం లేదు అని చెప్పాడు. నేను ఆ విషయం తెలుసుకుని ఇంత కఠినంగా ఉండటం అవసరమా అని అడిగితే అతను కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి తల ఎత్తకుండా ఈ రోజు 10 నిమిషాలు, రేపు గంట, ఎల్లుండి ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఆ తర్వాత కంపెనీకి నష్టాలు తప్పవు అన్నాడు. వాడి వాదనలో తర్కం ఉండేది కానీ అది ఉద్యోగులకు నచ్చేది కాదు. వాడి కఠినత్వం ఆఫీసుకే పరిమితం కాలేదు, ఇంటి వద్ద కూడా అంతే. అయితే మధుకర్ చెడ్డవాడు కాదు, ఎవరికీ అన్యాయం చేయాలని అనుకోడు. అతనికి పని మొదటి ప్రాధాన్యం, ఆ తర్వాతే బంధాలు, స్నేహాలు. ఒకసారి మా మానవ వనరుల విభాగానికి వందలాది దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఒక అమ్మాయి బయోడేటా నా దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు లయ. NIT వరంగల్ కంప్యూటర్ సైన్స్ చదివింది, గోల్డ్ మెడలిస్ట్. ఆమె ప్రాజెక్టుల జాబితా చదివిన తర్వాత నేను వెంటనే ఇంటర్వ్యూకు పిలవమని చెప్పాను. ఆ రోజు నా టేబుల్ మీదకు వచ్చిన ఆమె దరఖాస్తు మా కంపెనీ చరిత్రనే కాదు, మా ముగ్గురి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. ఆ సాయంత్రం 4 గంటలకు ఆమె ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఇంటర్వ్యూని నేను మధుకర్ కలిసి చేశాం. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ లయ బాగా సమాధానాలు చెప్పింది. వారం తర్వాత లయ మా కంపెనీలో చేరింది. మొదటి రోజే అందరితో కలిసిపోయింది. కొత్త ఉద్యోగుల్లా సంకోచం లేదు, సీనియర్ల పట్ల గౌరవం ఉంది, జూనియర్లకు సహాయం చేసే మనసు ఉంది. 3 వారాల్లోనే ఆమె అభివృద్ధి చేసిన ఒక సాఫ్ట్వేర్ మాడ్యూల్ను అమెరికా క్లయింట్ ప్రత్యేకంగా అభినందించింది. 6 నెలల్లో లయ మా కంపెనీలో అత్యంత విశ్వసనీయమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒకరిగా మారిపోయింది. క్లిష్టమైన ప్రాజెక్టులకు లయను టీం లీడర్గా నియమించడం జరిగింది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు మొదటిసారిగా ఉదయం 9 గంటలు దాటినా లయ ఆఫీస్కు రాలేదు. ఆ రోజు మొదలైన ఆలస్యం మా జీవితాల్లో కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. ఒకరోజు ఆమె ఆఫీస్కు 12 గంటలకు వచ్చింది. మధుకర్ ఆమెను తన గదిలోకి పిలిచి, ఈ నెలలో మీరు ఆలస్యంగా రావడం ఇది 5వ సారి. టీం లీడర్ అయిన మీరే ఇలా ఆలస్యంగా వస్తే ఎలా అని అసహనం వెలిబుచ్చాడు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. లయ తరచూ ఆలస్యంగా రావడం అనేది మా కంపెనీకి ఒక సమస్యగా మారసాగింది. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఆ ఆలస్యం కారణంగా వాయిదా పట్టడంతో క్లయింట్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలైంది. దానివల్ల మధుకర్ చిరాకు రోజురోజుకి పెరగసాగింది. ఒకరోజు నేను లయని నా గదికి పిలిచాను. మా అటెండెంట్ ఇద్దరికి కాఫీలు తెచ్చాడు. లయ, నీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవాలని నాకు లేదు, కానీ నువ్వు ఇంతకు ముందులా టైంకి రావట్లేదు. దానివల్ల మన ప్రాజెక్టులన్నీ ఆలస్యం అవుతున్నాయి. నీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పు, మనం కలిసి పరిష్కారం వెతుకుదాం అని చెప్పాను. నా మాట వినగానే ఆమె తలదించుకుంది. ఒక కన్నీటి బొట్టు ఆమె కాఫీ కప్లో పడింది. సార్, 6 సంవత్సరాల క్రితం నాకు ప్రేమ వివాహం జరిగింది. అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళై సంవత్సరం అయిన దగ్గర నుంచి హింస మొదలైంది. ప్రతి చిన్న విషయానికి అనుమానం, అవమానం, మాటలతో హింస. ప్రతిరోజు ఆమె కళ్ళు మూసుకుంది. శరీరంపై పడిన గాయాలు మందులతో పోతాయి, కానీ మాటలతో పడిన గాయాలు మాత్రం ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది. ఆమె కళ్ళ నిండా నీరు. అతనితో బాధలు పడలేక విడాకులు తీసుకున్నాను, కానీ దానికి నా తల్లిదండ్రులతో సహా అందరూ నన్నే తప్పు పట్టారు. నా కూతురు ప్రియని నేనే పెంచుతున్నాను. నేను భారీగా ఓడిపోయినా తల్లిగా గెలుస్తాను అని చెప్పింది. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించింది. నేను ఒంటరి తల్లిని, అన్ని పనులు నేనే చేసుకోవాలి. నాకు తోడు ఎవరూ లేరు. ముఖ్యంగా పాపకు ఒంట్లో బాగోలేనప్పుడు, స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగులు ఉన్నప్పుడు ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. దయచేసి మధుకర్ గారికి నా సమస్య గురించి చెప్పండి. నేను ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోవడం లేదు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది లయ. లయ, నీ సమస్య నాకు అర్థమైంది, మధుకర్తో మాట్లాడతానని చెప్పి ఆమెను పంపించేశాను. ఆ మర్నాడు నేను మధుకర్తో లయ సమస్య గురించి చెప్పాను. వాడు నా మాటలు వినే సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ వాటి నీడ ఉద్యోగం పైన పడకుండా చూసుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యత అన్నాడు. మధు, ఆమె వల్ల మనకు 2 పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు ఆమె కావాల్సింది శిక్ష కాదు, సహాయం అని చెప్పాను. శర్మ, మనం ఆమెకు మినహాయింపిస్తే మిగతా ఉద్యోగులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అది కంపెనీ అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తుంది అన్నాడు. 2 నెలల తర్వాత ప్రాజెక్టుల ఆలస్యానికి బాధ్యురాలను చేస్తూ లయను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ సాయంత్రం లయ నాకు లిఫ్ట్ దగ్గర కనిపించింది. నేను ఆమెతో, సారీ లయ, నీకు నేను సహాయం చేయలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పాను. సార్, జీవితంలో కొన్ని తలుపులు మరో తలుపు తెచ్చుకోవడానికే మూసుకుపోతాయి, ఏదొచ్చినా మన మంచికే అంటారు అంది. కాలం గడిచింది. లయ ఉద్యోగం వదిలి వెళ్లిన తర్వాత కంపెనీ పనులు ఆగలేదు. లయ స్థానంలో మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు. కొత్త ప్రాజెక్టులు వచ్చాయి, కొత్త క్లయింట్లు చేరారు, ఆదాయం పెరిగింది. అమెరికా నుంచి వచ్చిన ఒక పెద్ద ఒప్పందం వల్ల మా కంపెనీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అన్ని సరిగ్గానే జరిగాయి, కానీ ఆఫీసులో లయ ఖాళీ చేసిన కుర్చీ అలాగే ఉంది. ఒకరోజు రాత్రి 11 గంటలకు మధుకర్ నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. నేను వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాను. ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతని భార్య ప్రియంవద, కొడుకు వంశీ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత మధు ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టాడు. అది ప్రియంవద మధుకు పంపిన విడాకుల నోటీస్. 6 నెలల తర్వాత ప్రియంవద భర్త మధుకర్తో విడాకులు తీసుకుంది. కోర్టులో వంశీ తన అమ్మతోనే ఉంటానని చెప్పడంతో ప్రియంవద వంశీని తనతో పాటు తీసుకెళ్లిపోయింది.
ఆ సంఘటన తర్వాత మధుకర్ పూర్తిగా మారిపోయాడు. ఆఫీసులో ఉద్యోగులను మందలించడం తగ్గిపోయింది. ఒకరోజు నేను వాడి గదిలోకి వెళ్లాను. అక్కడ వాడు తన తండ్రి ఇచ్చిన పాత గడియారాన్ని చేతిలో తిప్పుతూ కనిపించాడు. నన్ను చూసి, శర్మ, ఈ గడియారం నన్ను ఎప్పుడూ ఆలస్యం చేయనివ్వలేదు, కానీ నాకు అత్యంత అవసరమైన మనుషులు మాత్రం దూరం చేసింది అని చెప్పాడు. వాడి మాటల్లో మొదటిసారి నాకు పశ్చాత్తాపం వినిపించింది. ఒక నెల తర్వాత శ్రీ సరస్వతి విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కమ్మని మా ఇద్దరికి ఆహ్వానం వచ్చింది. మా కంపెనీ ఆ స్కూల్కు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో కృతజ్ఞతా భావంతో ఆ పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథులుగా నన్ను మధుకర్ను ఆహ్వానించింది. ఆ సాయంత్రం పాఠశాల ప్రాంగణం పిల్లల నవ్వులతో కళకళలాడుతూ ఉంది. వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతో కాలం తర్వాత మధుకర్ ముఖంలో ప్రశాంతత కనిపించింది. కార్యక్రమాలు ముగిశాక ఆ పాఠశాల ప్రిన్సిపల్ మైక్ దగ్గరికి వచ్చి 10వ తరగతి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేయటం జరుగుతుందని చెప్పి విజేతలను ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం మా పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ప్రియ అని పిలువగానే తెల్లటి యూనిఫామ్, ఆత్మవిశ్వాసంతో నిండిన కళ్లతో ఒక అమ్మాయి వేదికపైకి వచ్చింది. ప్రిన్సిపల్ ఆ అమ్మాయిని, ఈ విజయానికి కారణం ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రేక్షకుల మధ్య కూర్చుని ఒక మహిళ వైపు చేయి చూపిస్తూ మా అమ్మ అని చెప్పింది. వెంటనే నేను మధుకర్ ఆ మహిళను చూసాం. ఆమె లయ. 3 సంవత్సరాల క్రితం లిఫ్ట్ దగ్గర ఓడిపోయిన వ్యక్తిలా కనిపించిన లయ ఇప్పుడు గెలిచిన తల్లిలా కనిపించింది. అప్పుడు ప్రిన్సిపల్ ప్రియ విజయానికి కారణమైన ఆమె తల్లి లయ గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లయ గారు 3 ఏళ్ల క్రితం ప్రియా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనే కంపెనీని స్థాపించి అనతి కాలంలోనే దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి ప్రధానమంత్రి నుంచి ఉత్తమ యువ మహిళా పారిశ్రామికవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. ఆమెను సాదరంగా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాను అని చెప్పగానే లయ నెమ్మదిగా లేచి ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వేదిక మీదకు వచ్చింది. ఆమె వేదిక మీదకు వస్తుంటే ఆమె ప్రతి అడుగును మధుకర్ మౌనంగా చూశాడు. వేదిక మీద నిలబడ్డ లయను చూడగానే కాలం ఒక్కసారిగా వెనక్కి తిరిగినట్లుగా అనిపించింది నాకు. ఒకప్పుడు మా కంపెనీ సమావేశ మందిరంలో నిలబడి తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలని మౌనంగా ప్రయత్నించిన లయ ఈ రోజు వందలాది మంది ముందు తలెత్తుకుని గౌరవంగా నిలబడింది. ప్రిన్సిపల్ ఆమెను మాట్లాడమంటూ మైక్ అందించారు. ఆ సమయంలో ఆమె దృష్టి ముందు వరుసలో కూర్చున్న మా మీద పడింది. నన్ను చూసి చిన్నగా నవ్వితే మధుకర్ వైపు చూసిన క్షణం మాత్రం ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఆ తర్వాత లయ మాట్లాడడం మొదలుపెట్టింది. అందరికీ నమస్కారం. ఈ రోజు నా కూతురు సాధించిన విజయం ఓడిపోవడానికి నిరాకరించిన ఒక చిన్నారి విజయం. జీవితంలో నేను 2 పరీక్షలు ఎదుర్కొన్నాను. ఒకటి భార్యగా, మరొకటి తల్లిగా. మొదటి పరీక్షలో నేను విఫలమయ్యాను, కానీ 2వ పరీక్షలో నా ఫలితం నా పక్కనే నిలబడి ఉంది అంటూ తన కూతురు ప్రియ భుజం మీద చెయ్యి వేయగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఈ రోజు నా జీవితంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి కానీ, నాకు సహాయం చేసిన వాళ్ళ గురించి కానీ మాట్లాడను. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి నన్ను ఈ రోజు ఇక్కడ నిలబడే లయగా తీర్చిదిద్దారు. కొంతమంది నన్ను ప్రేమించారు, ఇంకొంతమంది నన్ను నమ్మారు, మరి కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు. కానీ వాళ్ళెవ్వరు నా శత్రువులు కారు. ఎందుకంటే ప్రతి మనిషి మన జీవితంలోకి ఏదో ఒక పాఠం చెప్పడానికే వస్తాడు. మన జీవితంలో సమస్యలు ఎదురవకపోతే మనలోని బలం బయటకు రాదు. కూతురిగా, భార్యగా, ఉద్యోగినిగా నేను ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒక తల్లిగా ఓడిపోవడానికి మాత్రం నా మనసు ఒప్పుకోలేదు. ఈ రోజు చాలా మంది నన్ను అభినందిస్తున్నారు, కానీ ఈ చప్పట్లు, ఈ గౌరవం ఇవేవి నా విజయాలు కావు. ఒక చిన్నారి తన తల్లి మీద పెట్టుకున్న నమ్మకానికి వచ్చిన ప్రతిఫలం. ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకునే ఒక గొప్ప పాఠం ఒక్కటే: జీవితం వ్యాపారం కాదు, లాభ నష్టాల పట్టిక కాదు, ప్రతి ఆలస్యం నిర్లక్ష్యం కాదు. కొన్నిసార్లు ఆ ఆలస్యం వెనక నిద్ర లేని రాత్రులు ఉంటాయి. ఒక అనారోగ్యంతో ఉన్న తల్లి ఉంటుంది, ఒంటరితనంతో చేసే యుద్ధం ఉంటుంది. మనకు కనిపించేది తప్పు మాత్రమే, కానీ మనకు కనిపించనిది ఒక జీవితం అంత బాధ. అందుకే శిక్షించే ముందు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనకు ఎదురయ్యే ప్రతి మనిషి మనకు తెలియని ఒక యుద్ధం చేస్తూనే ఉంటాడు. జీవితంలో సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, వ్యాపారాలు, పదవులు, లాభాలు అన్నీ అవసరమే. కానీ ఇవన్నీ సంపాదించే ప్రయాణంలో మనిషి తనను తాను కోల్పోకూడదు. మన చుట్టూ ఉన్న వారిని మరమనుషుల్లా చూడకూడదు. మనం డబ్బు వెంట పడితే అది మనకు సుఖాలను ఇస్తుంది, కానీ బంధాలను, అనుబంధాలను దూరం చేస్తుంది. మనిషి అన్నవాడు ఇతరుల మీద కరుణ చూపించాలి. కరుణ బలహీనత కాదు, మనిషి గొప్ప బలం. ధన్యవాదాలు అని చెప్పి హర్షధ్వానాల మధ్య కిందకి దిగిపోయింది. ఆ తర్వాత లయ అందరికీ వీడ్కోలు చెప్పి తన కూతురు ప్రియ చేపట్టుకుని కారెక్కి వెళ్లిపోయింది.
లయ వెళ్లిపోతుంటే అక్కడే నిలబడి చూశాడు మధుకర్. ఆమె కారు కనుమరుగయ్యే వరకు వాడు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆ మరుసటి రోజు ఉదయం నేను ఎప్పట్లాగే 9 గంటలకు ఆఫీస్ కు చేరుకున్నాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ప్రారంభం కావడానికి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. నేను సమావేశ మందిరంలోకి అడుగు పెట్టేసరికి మధుకర్ అప్పటికే తన స్థానంలో కూర్చొని కనిపించాడు. సమావేశం ప్రారంభం అవగానే మధుకర్ లేచి ఒక తెల్ల కవర్ను టేబుల్ మీద ఉంచి, గౌరవ సభ్యులకు నమస్కారం. నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి కారణాలు అడగొద్దు. ఇన్నాళ్లు నాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఒక్క క్షణం సమావేశ మందిరం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. సమావేశం ముగిసిన తర్వాత నేను వాడి గదిలోకి వెళ్ళాను. వాడి కిటికీ దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తున్నాడు. ఒక నాయకుడు తన విజయాలను మాత్రమే కాదు, తన వైఫల్యాలను కూడా అంగీకరించాలి. కంపెనీని నడిపించడంలో విజయం సాధించిన మనుషులను అర్థం చేసుకోవడంలో మాత్రం నేను ఓడిపోయాను. నువ్వు ఆ రోజు లయ గురించి చెప్పినప్పుడు నేను ఆమెను ఒక ఉద్యోగిగా మాత్రమే చూశాను, కానీ ఒక మనిషిగా చూడలేదు. లాభ నష్టాలను మాత్రమే చూశాను, కానీ రాగద్వేషాలను చూడలేదు. అది నా ఓటమి అని చెప్పి కిందకి దిగి కారెక్కి వెళ్లిపోయాడు. అదే నేను మధుకర్ని చివరిసారి చూసిన క్షణం. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కానీ వాడు రాలేదు. వాడి ఆచూకీ తెలియలేదు. అప్పటి నుంచి నేను వాడి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాను. మధుకర్ నా జీవితంలో ప్రభాత సంధ్యలా వచ్చి సాయం సంధ్యలా అదృశ్యమయ్యాడు. సముద్రాన్ని చూస్తే నాకు మధుకర్ గుర్తొస్తాడు. సముద్రం లాగే వాడు ఎవ్వరికీ అర్థం కాని ఒక ప్రవల్లిక లాంటి వాడు. నాకు మనసు భారంగా అనిపించినప్పుడల్లా సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాను. సముద్రం ముందు నిలబడితే మనిషి గెలుపు, గర్వము అంతా ఒక ఇసుక రేణువులా అనిపిస్తుంది. అలలు ఎగిసిపడుతుంటాయి, కానీ నా కళ్ళకు మాత్రం మధుకర్ కనిపిస్తూ ఉంటాడు. నేను వాడి కోసం నిరీక్షిస్తూనే ఉంటాను. అలాగే ఉన్నాను కూడాను. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.